ఈరోజు మందమరిలో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. అధికారులతో టీఓఫైడిసి నిధులు, నగర అభివృద్ధి నిధులు, కేంద్రం నుంచి యూడిఐఎఫ్ నిధులు ఇవన్నీ కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఈ నిధుల ద్వారా టెండర్స్ పిలిపించి అతి త్వరలోనే అన్ని నిధులు కూడా అన్ని వార్డులలో పనులు మొదలు కాబోతున్నాయి. ఈరోజు రివ్యూలో సుమారు 100 కోట్ల రూపాయల నిధులు మందమరిలో అన్ని వార్డులలో సీసీ రోడ్స్, డ్రైన్స్, ముస్లిమ్స్కి కబ్రస్థాను, షాదీఖానా ఇవన్నీ కూడా ఈరోజు రివ్యూలో చర్చించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినారు, సార్ ఇన్ని వర్క్స్ అన్నీ కూడా పూర్తి అయినప్పుడు మందమరిలో సీసీ రోడ్డు, సీసీ డ్రైను మళ్ళీ అవసరం ఉండదు సార్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంతోపాటు అమృత్ స్కీమ్, ఈ అమృత్ స్కీమ్లో ఇంటింటి నల్ల స్కీమ్ ఏదైతే ఉందో వారికి అన్ని ఇళ్లలో నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఏదైతే తీసుకున్నామో అది కూడా డిసెంబర్ వరకు పూర్తిగా అవుతుంది. పైప్ లైన్లు అన్నీ కూడా వేయడం జరిగింది. కొన్ని 5% పైప్ లైన్ ఎక్కడైతే మన రైల్వే ట్రాక్ ఉన్నదో అక్కడ ఒక దగ్గర కొంచెం కష్టంగా ఉంది, దాన్ని సెట్ చేసేది అవసరం ఉంది. 2 వాటర్ ట్యాంక్స్ కూడా పూర్తిగా చేయాలి. చాలా చోట్ల కూడా మిషన్ భగీరథ నీళ్ళు సరిగా రావటం లేదని చెప్పి కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. అరే ఏంది బాబు. తర్వాత కొందరు పాత బిల్లులు కావాలని చెప్పి వచ్చారు. 23వ తారీఖు నాడు నవంబర్లో ఎలక్షన్స్ అయినాయి. కోడ్ ఏమో 8వ తారీఖు నాడు అమలైంది, 8వ నవంబర్ నాడు. 6వ నవంబర్ నాడు కేవలం ఓట్ల కోసం అప్పుడు ఎమ్మెల్యే శాంక్షన్స్ చేపిస్తూ చూపిస్తూ పనులు చేసి నిధులు లేకున్నప్పుడు కూడా వారు ప్రజలకు మోసం చేయడము, కాంట్రాక్టర్ని మోసం చేయడము చేసి ఈ బిల్ అన్నీ కూడా కొత్త ప్రభుత్వం పైన వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో వారికి ఇదే చెప్పినాము, మీకు శాంక్షన్ లేకుండా, నిధులు లేకుండా మీకు ఈ ఉత్తరాలు చూపించి మీకు ఓటు వేసుకోమని చెప్పి ఏదైతే ప్రయత్నం చేసినారో ఆ ప్రయత్నాలు మీరు వాళ్ళని అడిగితేనే బాగుంటుందని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మా హయాంలో ఎక్కడైతే నిధులు ఉన్నాయో, శాంక్షన్ అయిందో అవే మేము పనులు చేపిస్తున్నాము. అన్ని బిల్లు కూడా దాని ప్రకారంగానే పేమెంట్ కూడా అవుతుంది. సో ఒక 6 నెలల్లో మందమరిలో ఎట్లయితే చెన్నూరు టౌన్లో మార్పులు తీసుకురావడం జరిగిందో, రోడ్ వైండింగ్ అన్న కానీ అక్కడ బైపాస్ రోడ్డు, తర్వాత ఈ పుష్కరాలు రావడము, దీని పుష్కరాలు వర్క్ కూడా వేగవంతంగా పనిచేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో చెన్నూరులో ఇంతకుముందు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కాలేదో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా అవుతాయి. తర్వాత చాలా చోట్ల కూడా మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వారికి ఈ హాల్స్ కూడా మనము డిసెంబర్ వరకు పూర్తిగా అవుతాయి. యాపాల్ ఏరియాలో కూడా ఇవాళ డిమాండ్ వచ్చింది, సార్ మా ఏరియాలో ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా కోరినారు. అలాగే వచ్చే బడ్జెట్లో యాపాల్ ఏరియాలో కూడా ఒక మంచి కమ్యూనిటీ హాల్ అటు సైడ్ ఉన్న ప్రజలందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఈ కమ్యూనిటీ హాల్ కూడా కట్టించడం జరుగుతుంది.